నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్లోని నల్లమల అటవీ ప్రాంతంలో పీసీసీఎఫ్ అలాగే ఎన్ఎఫ్టీఆర్ బృందం పర్యటించింది. పులుల కదలికలు అలాగే రక్షణ చర్యలు, సిబ్బంది పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యంగా నగులూటి అటవీ ప్రాంతంలో పెద్ద పులుల కోసం వేటగాళ్లు వేసి ఉచ్చులను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వేటగాళ్లపై కఠినంగా వ్యవహరించాలని ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. ఆత్మకూరు, గుండ్ల బ్రహ్మేశ్వరం అటవీ ప్రాంతంలో కనుమరుగైనటువంటి అడవి దున్నలను కూడా తిరిగి ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు అనువైన గడ్డి మైదానాలు, వీటి వసతి అలాగే ఉన్నటువంటి ప్రదేశాలను కూడా ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించారు. Thank you, sir. ఎన్ఎస్టీఆర్ పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరు డివిజన్, అలాగే నంద్యాల, ఆత్మకూరు అలాగే నంద్యాల, గిద్దలూరు డివిజన్లో, మార్కాపురం డివిజన్లో కూడా అడిషనల్ పీసీసీఎఫ్ కంప అలాగే అడిషనల్ పీసీఎఫ్ వైల్డ్ లైఫ్ రావడం జరిగింది. ఇక్కడ ఎన్ఎస్టీఆర్ పరిధిలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ సంబంధించి ఎవరైతే అడవిలో ఈ ఉచ్చులు కానీ, ఇప్పుడు వాటర్ హోల్స్ దగ్గర వాటర్ హోల్స్ తగ్గుతాయి కాబట్టి ఉచ్చులు కానీ, అలాగే కాలికి సంబంధించిన ట్రాప్స్ కానీ ఏదైతే అలాంటివి పెట్టారో వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క పెట్టకుండా వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, అలాగే ఆ ఏరియాస్ గుర్తించి, వల్నరబుల్ ఏరియాస్ గుర్తించి స్టాఫ్ని అప్రమత్తం చేసి ఫుడ్ పెట్రోలింగ్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఆల్రెడీ ఒక ట్రాప్ అనేది దొరుకుతుంది, మీ అందరికీ తెలుసు. దాని విషయంలో కూడా మన ఎంటైర్ స్టాఫ్, ఎన్ఎస్టీఆర్ స్టాఫ్ ఫుడ్ పెట్రోలింగ్ కింద మనం స్కాన్ చేయడం జరుగుతుంది. అనుమాన పరిస్థితులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క పేర్లు, అలాగే ఎవరైనా ఫారెస్ట్ దగ్గరలో కానీ, విలేజెస్లో కానీ హిందీ కానీ వీళ్ళ యొక్క వేషధారణ దుస్తులను బట్టి అనుమానం ఉన్న వాళ్ళని కూడా మనము డిటైన్ చేసి వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్లు, ఆధార్ అడ్రస్ తీసుకొని స్కాన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ఎస్టీఆర్ పరిధిలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ రీఇంట్రడక్షన్ ఆఫ్ గార్ అనే ఒక స్కీమ్ ఒకటి మనం ఇంట్రడ్యూస్ చేయాలి. దాని గురించి పర్యవేక్షణ చేయడం కోసం రావడం జరిగింది. ఈ ఎన్ఎస్టీఆర్ పరిధిలో రాబోయే కాలంలో మండు టెండల వలన, ఎండిపోయిన గడ్డి వలన అటవీ ప్రాంతానికి నిప్పు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ మా అటవీ శాఖలో ఉన్నటువంటి 4 డివిజన్ పరిధిలో ఫైర్ లైన్స్, వ్యూ లైన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తొందరలోనే ఈ డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి 1st వీక్ కల్లా సన్నద్ధమయ్యి అన్నీ కూడా ఫైర్ లైన్స్, వ్యూ లైన్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మూల కారణమైనటువంటి ఎవరైతే ఈ క్యాటిల్ గ్రేజర్స్ కానీ, అలాగే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్టర్స్ కానీ వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర నుండి అగ్గిపెట్టెలు తీసుకోవడం అలాంటివి కూడా చేసి నిప్పు నివారణ కోసం 20-25% గత సంవత్సరాలతో పోల్చుకుంటే తగ్గించాలని ప్రణాళిక చేయండి.